హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో చాలా సింపుల్ ప్యాటర్న్స్ తోటి ఇంట్లోనే బ్లౌజెస్ తక్కువ ఖర్చులో మెయిన్ ఏంటంటే ఫాస్ట్గా డిజైనింగ్ అనే ప్యాటర్న్స్ మీతో షేర్ చేస్తాను. ఇక టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా మనం ఎలిగెంట్గా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 లైన్స్ డ్రా చేశాను కదా, ఇక్కడ కింద లైన్లోంచి మనం ఇలా మ్యూజిక్ ప్యాటర్న్ అనే ఇవన్నీ మ్యూజిక్ సింబల్స్ అండి. ఈ సింబల్ అనేది ఇలా వేస్తున్నాను. ఇది ఎస్ అనేది మనకు వస్తే కనుక ఈ సింబల్ వేయచ్చు. మనకు ప్యాటర్న్లో ఈ సింబల్ కూడా చాలా తక్కువ వస్తుంది. హ్యాండ్స్కి ఒకసారి, నెక్కి మనం వేయం, నెక్ కింద పార్ట్ వేస్తాం కాబట్టి నెక్ కింద వచ్చేసి 3 సింబల్స్ వస్తాయి. ఇలా మనం కింద లైన్ని, ఇది ఒక్కదానికోసం కింద లైన్ని డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను యాంకర్ థ్రెడ్ వచ్చేసి 12 స్ట్రాండ్స్ తీసుకున్నాను. 6 డబల్స్ చేస్తే 12 అవుతాయి కదా. నెక్స్ట్ నీడిల్ నెంబర్ 6 తీసుకున్నాను. ఇలా మనం దీన్ని ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అని అంటారు, లేక సాటిన్ స్టిచ్ అని కూడా అంటారు. ఈ స్టిచ్ తోటి సింపుల్గా మనం ఇక్కడ ఫిల్లింగ్ అనేది చేసేసుకోవాలి ప్యాటర్న్లో. ఎప్పుడు క్యాజువల్గా వేసే లతలు, పువ్వులు, ఆకులు ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా ఇలాంటి ప్యాటర్న్స్ ట్రై చేస్తే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి, బాగుంటాయి. పిక్ వచ్చేసి లాస్ట్ నేను మీకు యాడ్ చేస్తాను కదా, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. మనం ఇక్కడ రౌండ్ షేప్ వచ్చింది కాబట్టి నీడిల్ ఇలా ఎత్తి కిందకి దించుతున్నాను. లేకపోతే కనుక మనం పైనే కూడా ఇది స్టిచ్ చేసేసుకోవచ్చు సింపుల్గా. అస్తమాను కిందకి పైకి కూర్చొని అవసరం లేదు. మనకి కొంచెం ప్యాటర్న్ కరెక్ట్గా రావాలి, టర్నింగ్స్ అవి అనే చోట మాత్రం మనం ఇలా దింపుకుంటే సరిపోతుంది. మిగతా అంతా జస్ట్ సింపుల్గా మనం పైన ఇలా జస్ట్ క్రాస్గా పెట్టి స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను. సింపుల్ ట్రిక్ తోటి ప్యాటర్న్ అనేది చాలా ఫాస్ట్గా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. పెద్దగా టైం తీసుకోదు. అంతేకాదు చాలా లో కాస్ట్లో హెవీ లుక్ ట్రెండీ ప్యాటర్న్ అనమాట. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నీడిల్ అనేది నేను కిందకి దించకుండా వేసేస్తున్నాను. ఇక్కడ ఇలా క్రాస్గా మనం వేసేసుకోవచ్చు. ఈ ఎస్ అనేది మనం కొంచెం డ్రా చేయడం, ప్యాటర్న్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి మీకు వీడియో ఫాస్ట్ అయింది అని అనిపిస్తే కనుక మనకి 3 డాట్స్ ఉంటాయండి వీడియో పైన. ఆ 3 డాట్స్లో మనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో స్లోలో కూడా మన వీడియోని ప్లే చేసుకోవచ్చు. అప్పుడు మీకు స్లోగా ప్యాటర్న్ అనేది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ని కూడా మనకు వచ్చేసి మొత్తం ప్యాటర్న్లో ఈ 3 సింబల్స్ని యూజ్ చేస్తాం. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను కదా. ఇలా రౌండ్ వచ్చిన చోట మాత్రం నేను ఇలా నీడిల్ పైకి ఎత్తి కిందకి దించుతున్నాను. చూడండి, ఇలాంటి వాటికైతే మనం పైన ఈజీగా ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. మొత్తం ఈ 3 సింబల్స్ని మనం యూజ్ చేస్తాం, మ్యూజిక్ సింబల్స్ని. వీటిని అంటే మధ్యలో మనం కింద నెక్ లైన్కి వచ్చేసి ఒక 3 అనే ఎస్ అనే సింబల్స్ వేసుకుని, మధ్యలో ఇవి వచ్చేసి 2 సెట్స్ కానీ, అంటే ఈ సింబల్ ఈ సైడ్ రైట్ సైడ్ ఉంది కదా, ఆ సింబల్ 2 కలుపుకుంటూ 2 టైమ్స్ మార్చుకుంటూ మన నెక్ లైన్ కింద
ప్లీట్ చేసేసుకోవచ్చు. ఇలా అవసరమైన చోట కిందకి మనకి కాదు పైన స్టిచ్ చేసేసుకోగలం అనే చోట మనం పైకి స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం మగ్గం కనుక తిప్పుకుంటే ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. మీకు నేను ఫ్రేమ్ అనేది తిప్పకుండా చూపిస్తున్నాను కాబట్టి నేను ఇలా 2 రకాలుగా స్టిచ్ చేసుకుంటున్నాను. కానీ ఒక్కొక్క టైంలో మనకి ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకుంటే ప్యాటర్న్ చాలా ఎక్సలెంట్గా టర్న్ అవుతుంది. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ పక్కన కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక థ్రెడ్ అయిపోయిందండి, అందుకని కంప్లీట్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాటర్న్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. మనం ఇలా 3 వేసుకున్నాం కదా సింబల్స్. నెక్స్ట్ సింబల్స్ వచ్చేసి కొంచెం పైకి, అంటే మ్యూజిక్ లాగా ఎఫెక్ట్ లాగా ఉండడం కోసం కొంచెం పైకి సేమ్ ప్యాటర్న్ మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కిందకి ఈ విధంగా డ్రా చేసుకుని మనం స్టిచ్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక మొత్తం బ్లౌజ్ ఒకసారి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి మంచి మంచి కొత్త ట్రెండీ ప్యాటర్న్స్ మీతో షేర్ చేస్తున్నాను కదా. మరి వీడియోని జస్ట్ లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని హిట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తా. నమస్తే అండి. వీడియో